రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లు అయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు రకరకాల రంగాలకు చెందిన వారికి ఈ మే నెలకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీర్ఘకాలిక వ్యాధులు, వికలాంగులకు ఇంటి వద్దనే పంపిణీ చేసినప్పటికీ ఈ బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా చాలా మందికి వారి ఖాతాలో ఈ పెన్షన్ జమ కానట్టు అధికారులు గుర్తించి మే 4వ తేదీన ఇంటింటికి ఇలాంటి వారికి పింఛన్ని పంపిణీ చేస్తామంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు అయితే ప్రకటన చేస్తున్నారండి. ఏదైతే బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ అవి మనుగడలో లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 74,399 మందికి ఈ పెన్షన్ ని వారి ఖాతాలో జమ చేయలేకపోయామని, అలాంటి వారిని గుర్తించి మే 4వ తేదీన ఇంటింటికి వెళ్లి పింఛన్ ని పంపిణీ చేస్తామని, ఈ మేరకు ఎవరికైతే బ్యాంకు ఖాతాలో పెన్షన్ పడలేదో అలాంటి వారి వివరాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని, ఎవరైతే పెన్షన్ పడలేదో అలాంటి వారు వెళ్లి చెక్ చేసుకోవాలని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమ కాని వారికి మే 4వ తేదీన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయబడుతున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు వెల్లడించారు. 74,399 మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ కానట్టు గుర్తించామన్నారు. వీరందరికీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీరి జాబితాను శుక్రవారం గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. మొత్తం 65,99,000 మంది పెన్షన్దారులకు గాను 63,31,000 మందికి అంటే 96.67% మంది పింఛన్దారుల ఖాతాలో నగదు జమ చేశామని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. ఇప్పటికే తమ పెన్షన్ ఖాతాలో జమ అయిందో లేదో తెలుసుకోవడానికి పెన్షన్దారులు అయితే ఆయా బ్యాంకులకు క్యూ కడుతున్నారు. బ్యాంకులకు పోటెత్తుతున్నందువల్ల వందల మంది ఒకేసారి బ్యాంకుకు రావడం వల్ల అక్కడ సిబ్బంది కూడా ఇబ్బందిగా మారి అనేక ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో తమ పెన్షన్ పడిందో లేదో పడిన వారికి ఇంకా తెలియదు. మరి పడని వారు తమ పెన్షన్ పడిందో లేదో మీరు గనక గ్రామ సచివాలయానికి వెళ్లి అక్కడ అధికారులు కలిసినట్టయితే వారు మీ పెన్షన్ పడింది లేనిది తెలియజేస్తారు. ఒకవేళ పడకుండా ఉంటే కనుక 4వ తేదీన వారే మీ ఇంటికి తెచ్చి ఇస్తారు. కనుక వృద్ధులు ఎవరు కూడా ఈ పెన్షన్ కి సంబంధించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు ఉన్నదే ఉన్నట్టు మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకోండి.